టెక్నికల్ లేదని చెప్పు. మేము మిమ్మల్ని కోరుకునేదంటే మీరు బీజేపీకి వెళ్ళిన తర్వాత జిట్ట బాలకృష్ణ గాని మిమ్మల్ని కానీ ఒక ప్రజాప్రతినిధిగా చూడాలని ఒక ఆశ మాలో ఉన్నది. మీరు సుదీర్ఘంగా ప్రజాక్షేత్రంలో ప్రజాపక్షంగా మీరు ఎన్నో వార్తలు చదివారు. కానీ ఈరోజు బీజేపీ మీరు కమ్యూనిస్టు కుటుంబం నుంచి పుట్టినవారు. మీరు కాకతీయ బిడ్డ, మీరు రుద్రమాదేవి, మీరు వరంగల్ బిడ్డ. మీరు మీ మీద మాకు అందరికి చాలా అభిమానం ఉంది. కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళ పిల్లలే బీజేపీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న వరంగల్ జిల్లా కమ్యూనిస్ట్ కాదు, నల్గొండ ఖమ్మం కమ్యూనిస్ట్ భావజాలం. రాంబిడ చాలా ఆనందంలో ఉన్నాడు, ఆయన ఆనందంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్టులో ఇప్పుడు నల్గొండ, వరంగల్, మన తెలంగాణ కమ్యూనిస్టులో ఉండడం వల్లనే కమ్యూనిస్టు భావజాలతోనే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల మహిళల బతుకులు అనేది ఎంత అద్భుతంగా ఉన్నదో మీరు చూసిండ్రు. కాబట్టి కమ్యూనిస్టులో లోపాలు ఉండొచ్చు కాక, కానీ కమ్యూనిస్టులే మరి ఈ దుర్మార్గులు, కమ్యూనిస్టులే అభివృద్ధి నిరోధకులు అంటే మరి మీ మీద ఉన్నటువంటి అభిమానం కూడా కొంతమంది అభిమానులు కొంచెం బాధపడతారు. కాబట్టి మీరు సుదీర్ఘంగా ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నారు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మీరు ఎక్కడున్నా మీరు మా మహిళా నేత, మా సోదరుమని మీరు హౌస్లో ఉండాలి. రేపు వచ్చేటువంటి 33% మీకు సీటు రావాలి. వరంగల్ నుంచి ఏదో నియోజకవర్గంలో హౌస్లో ఉండాలి. మహిళల కోసం, దళితుల కోసం, మరి అణగారిన వర్గాల కోసం మీ వాయిస్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. పార్టీ పరంగాని కూడా మేము కోరుకుంటున్నాం. కానీ మరి తెలంగాణకు రాసినటువంటి వనరులకు, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణకు రాసినటువంటి అభివృద్ధి పాలన కోసం మన ఇద్దరు మంత్రులే కావచ్చు, మన మిగతా ఉన్నటువంటి ఎంపీలే కావచ్చు, ఎవ్వరు అడగడం లేదు. దయచేసి మీరన్నా ఒక అల్టిమేటం పెట్టి మీరన్నా పెట్టి ఒక తెలంగాణ బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి దిశ మీద మీరు దృష్టి పెట్టి వనరులు తెస్తే ఖచ్చితంగా మీరు పనిచేసి అభివృద్ధి పరిస్తే ఓటెందుకు వేయరు? మా పాలమూరు లాంటి, మా నల్లమల్లి లాంటి ఉన్నాను కొంచెం మాట్లాడి నాకు అవకాశం వచ్చింది. ఆయన ఆదిలాబాదు, నిర్మలు, కొమరభూమి జిల్లా, మన దగ్గర ములుగు జిల్లా, భూపాలపల్లి చాలా ఉన్నాయి. మీరు సహకరిస్తే, దీని మీద మీరు సహకరిస్తే, అభివృద్ధి పరాలు తెస్తే ఖచ్చితంగా ఓటేసేటువంటి అంశం ఉంటుంది. మీరు కూడా ఆ టీవీకి ఏమైనా విజయం లెక్క మీరు అవ్వచ్చు. కానీ మేము ఏమంటుంటే మేము నిరంతరం మిమ్మల్ని ఒక 25 ఏళ్ళుగా చూస్తున్నాం. మన నవీన్ అన్న కావచ్చు, పివి శ్రీనివాస్ గారు కావచ్చు, మీరే కావచ్చు, అందరూ చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే మీరు మిగతా నాయకుల్లాక, మిగతా బీజేపీ నాయకుల్లాక ఒక జై శ్రీరామను, లేకపోతే బజరంగ దళను, లేకపోతే మతం కాకుండా మానవతావాదంతో మీరు అడుగులేసి మీ అభివృద్ధి ఫలాలు తెచ్చిన రోజునే మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజాధికారానికి వచ్చే అవకాశం ఉంటది. ఇది నాకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పాత నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా మీ శ్రేయభిలాషిగా నేను కోరుకుంటున్నా. సరే, ఆవిడ బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు, భావజాలకు సంబంధించి సంపూర్ణంగా అర్థం చేసుకుంది. బీజేపీ భావజాలాన్ని స్పష్టంగా చెప్తుంది. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్ లో ఆవిడ పనిచేస్తారు. సుత్తిగా మాట్లాడుతుంది ఆగన్న. ఒక నిమిషం సోదరు, నీకు టైం ఉంటే ఒక 5 నిమిషాలు వినమ్మా. దేశంలో దేశభక్తికి అడ్రస్ బెంగాల్. దేశభక్తిగా రామకృష్ణ పరమహంస, బంకించంద్ర చటర్జీ, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్యామప్రసాద్ ముఖర్జీ. దేశభక్తి కేర్ ఆఫ్ అడ్రస్ బెంగాల్. మన దేశభక్తి గీతాలు వందే మాతరం, జనగణమన పుట్టింది బెంగాల్ నుంచి. అలాంటి బెంగాల్ ను కమ్యూనిస్టులు 3 దశాబ్దాల్లో దేశద్రోహంగా తయారు చేశారు. ఎలా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు కలకత్తా 1948 ఫిబ్రవరి 28 రోజున సెకండ్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మీటింగ్ లో ఏం పిలిపించారు? బీటీ రణదేవి సెక్రటరీ, కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోలే. ఏంటంటే దేశానికి స్వతంత్రం రాలేదు, నెహ్రూది బూర్జువా ప్రభుత్వం దేశ ప్రజల మనల్ని సాయుధ పోరాటం చేయమని నెహ్రూ ప్రభుత్వం కూడదేమని మళ్ళీ ఆహ్వానిస్తున్నారు. మనం సాయుధ పోరాటం చేయాలి. దేశ సైన్యానికి వ్యతిరేకంగా, దేశ ద్రోహ
సాయుధ పోరాటం పిలిపించేది కలకత్తా నుంచి కమ్యూనిస్టులు. విజిత గారు చెప్పండి రాణి గారు. ఇంకా సారీ అన్న డిస్టర్బ్ చేసినందుకు. నేను ఇంకొక ఛానల్ సరే. అవును, నేను అదే చెప్పబోతున్నాను. అదే right. ఎనీవే మీకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. సో అలాంటి దేశభక్త గడ్డ బెంగాల్. కమ్యూనిస్ట్ పుట్టిన కాంచి దేశద్రోహ చర్యలు బెంగాల్లో చేసారు. కలకత్తా థీసిస్ దాని పేరు. సిపిఐకి 2వ కాన్ఫరెన్స్ జరిగింది. అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారత సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయాలని పిలిపించారు. తర్వాత ఆయన సస్పెండ్ చేశారు. వీటిని పబ్లిక్ లో రివోల్ట్ వచ్చి ఎవ్వరు సపోర్ట్ చేయాలి కమ్యూనిస్ట్ దాన్ని. తర్వాత 3 దశాబ్దాలు దేశభక్తిని తొక్కేశారు బెంగాల్. అరాచక రాష్ట్రంగా తయారు చేశారు. మమతా బెనర్జీని ఎందుకు గెలిపించాలో ఇంతకుముందు ప్రశ్న వచ్చింది. కమ్యూనిస్టు మీద వ్యతిరేకతతోటి కమ్యూనిస్టును పాతరేయాలి, మమతనే చేయగలుగుతుంది. కేసీఆర్ పాతరేయాలి, కాంగ్రెస్ చేయగలదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేయగలుగుతుంది. తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. మొదలు మమతను కాంగ్రెస్ కమ్యూనిస్టులు పొందబెట్టాలి, తర్వాత మమతను పొందబెట్టచ్చు. మొదలు కేసీఆర్ పొందబెట్టాలి, తర్వాత కాంగ్రెస్ పొందు. ఈ వాదంతో ఈ గెలుపోవటములు జరుగుతుంటాయి. కాబట్టి అది ఇంకొక ముఖ్య విషయం. నేను వాళ్ళ రాజకీయం కాకుండా చెప్తున్నా. ఈశాన్య రాష్ట్రాల్లో 40 ఏళ్ల కింద వాళ్ళు ఈశాన్య రాష్ట్రం వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడి నుంచి వస్తే మిజోరాం మేఘా అక్కడి నుంచి వస్తే ఐఎమ్ గోయింగ్ టు ఇండియా అని చెప్తుండే. అది ఇండియాలో కారణం ఫీల్ అవుతుండే. నేను ఢిల్లీకి పోతుంటే నేను ఇండియాకి పోతున్నాను. అది ఇండియాలో బాగానే కాంగ్రెస్ ప్రభుత్వము అలాంటి దేశభక్తి భావ ఎప్పుడు రానియలే. వాళ్ళ క్రిస్టియన్ చెక్కుంటారని వాళ్ళని అప్పీల్ చేయడం కోసం చేస్తుంటే ఎంత శ్రమ చేసినంటే ఆలోచన ఏబీపీ ఆలోచన గీతం ఉంటుంది. గుండెలపై కుంపటిలా ఈశాన్యం మండుతుంది, మరోసారి మాతృభూమి ఖండన కానున్నదా, బ్రహ్మపుత్ర తరంగాల పొంగులా ఉప్పొంగి ప్రజావళిని మేలుకొల్పి ప్రమాదాన్ని తొలగించే దీక్ష భూమి రక్షగట్టి దేశం కాపాడు. ఇలాంటి చర్యల్లో ఏబీపీ, నేను పనిచేసిన ఏబీపీ 2 అద్భుత కార్యక్రమం తీసుకుంది. ఆగండి, 2 అద్భుత కార్యక్రమం తీసుకుంది. ఒకటి సీల్ ప్రాజెక్ట్, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్స్టేట్ లివింగ్. 4 దశాబ్దాలు నార్త్ ఈస్ట్ పిల్లల్ని సమ్మర్ వెకేషన్ తీసుకొచ్చి దేశం మొత్తం తిప్పి ఈ దేశం మొత్తం మనది, ఈ దేశం మొత్తం మన భావన ఏబీపీ చేసింది. రెండోది మై హోమ్ ఈజ్ ఇండియా ప్రోగ్రామ్. అదేంటంటే అక్కడ చదువుకునే పిల్లలు మంచి పిల్లలు చేసి దేశంలో ఆర్ఎస్ఎస్ స్వామి ఇంట్లో పెట్టి చదివించారు. గెగాంగ్ అపామ్ అరుణాచల్ ముఖ్యమంత్రి బాంబేలో ఆర్ఎస్ బాంబేలో ఉండి చదువుకున్నాడు. అలా అంటే ఆయన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కనుక మత మార్పు నిరోధక బిల్లు తెచ్చాడు కాంగ్రెస్ నుంచి ఉండగా. సో అలాంటి చర్యలు చేయడం వల్ల ఈనాడు ఈశాన్యం మొత్తం బీజేపీ